హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20 అధ్యాయము. దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు ఈ యొక్క నిర్గమకాండము 10వ అధ్యాయంలో ఉన్నవి. వాటిని ఈరోజు ధ్యానించుకుందాం మిత్రులారా. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవా నేనే. నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. హల్లెలూయా. నేను తప్ప మొదటి ఆజ్ఞ, మొదటి 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆమేన్. రెండవ ఆజ్ఞ, పైన ఆకాశమందే గాని, క్రింద భూమి యందే గాని, భూమి క్రింద నీళ్ళయందే గాని ఉండు దేని రూపము అయినను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, అని వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుదును. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. హల్లెలూయా. మూడవ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. నాలుగవ ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగాను ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడునైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, ఇండ్లలో నున్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినము ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. ఆమేన్. 5వ ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘశాంతమగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. 6 నరహత్య చేయకూడదు. 7 వ్యభిచరింపకూడదు. 8 దొంగిలించకూడదు. 9 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. హల్లెలూయా. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వని, ఆ పర్వతము ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి, నీవు మాతో మాటలాడుము, మేము విందుము. దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము. అందుకు మోషే అంటుండు, భయపడకండి. మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసినని ప్రజలతో చెప్పెను. ప్రజలు దూరముగా నిలిచిరి. మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇశ్రాయేలులతో ఇలాగు చెప్పుము, నేను ఆకాశము నుండి మీతో మాటలాడి తిని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతనైనను బంగారు దేవతనైనను చేసుకొనకూడదు. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి
దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలచిన రాళ్లతో దాన్ని కట్టకూడదు. దానికి నీ పనిముట్టు తగలినిచ్చిన ఎడల అది అపవిత్రమగును. మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకుండునట్లు మెట్ల మీదగా దానిని ఎక్కకూడదు. హల్లెలూయా. దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక, మిమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు చెప్పిన ఈ 10 ఆజ్ఞలు దేవుడు నిరంతరము మన మనస్సులో ఉంచుకుందుముగాక. ఆమెన్. హల్లెలూయా.